ఉస్మానియా విశ్వవిద్యాలయ అభివృద్ధికి 1000 కోట్లు కేటాయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి మరలా వెలుగు నింపే దిశగా తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టనుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఓయూకి అభివృద్ధి కోసం ప్రత్యేకంగా 1000 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ తెలంగాణకు ప్రత్యామ్నాయ పదం ఉస్మానియా విశ్వవిద్యాలయమే అని అన్నారు. తెలంగాణ ఉద్యమం అవిభావ్య కవలలని అన్నారు. పివి నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి, జైపాల్ రెడ్డి, జార్జ్ రెడ్డి, గద్దర్ వంటి మహనీయులను అందించిన పవిత్ర గడ్డ ఇది అని పేర్కొన్నారు. ఓయూలో 90 కోట్లతో నిర్మించిన దుందుభి, భీమా హాస్టల్ భవనాలను సీఎం ప్రారంభించారు. అలాగే డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్లకు శంకుస్థాపన చేశారు. విశ్వవిద్యాలయం కేవలం చదువులకే కాకుండా పరిశోధనలకు వేదిక కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక ప్రొఫెసర్ కోదండరాంను ఎమ్మెల్సీగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యావేత్తలకు గౌరవం ఇచ్చిందని గుర్తు చేసిన రేవంత్, బీఆర్ఎస్ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం ఆ పదవిని తొలగించారని తీవ్రంగా విమర్శించారు. విద్యార్థుల ప్రశ్నలకు నేను చిత్తశుద్ధితో సమాధానం చెప్తా. ఓయూని ఆక్స్ఫర్డ్ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అవసరమైన నిధులు, సౌకర్యాలు అందించడానికి ఎటువంటి వెనకడుగు ఉండదని అన్నారు. ఇక నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం తెలిపారు.